Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని ఆన్ ఫైర్, గుడివాడ అడ్డాగా యాక్టివ్ మోడ్. మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాలలో మళ్లీ క్రియాశీలకమయ్యారు. వైసీపీ అధినేతను కలవడం, ప్రభుత్వాన్ని విమర్శించడం వంటి పరిణామాలతో ఆయన గుడివాడ రాజకీయాలలో తిరిగి యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో ఇటీవల కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గుడివాడ రాజకీయాలలో మళ్లీ తన మార్క్ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. గుడివాడలో వరుసగా గెలిచిన కొడాలి నాని గత ఎన్నికలలో కూటమి గాలిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్కే పరిమితమయ్యారు. కొడాలి నానిపై అనేక కేసులు నమోదయ్యాయి. అప్పుడప్పుడు గుడివాడకి రావడం, పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు కావడం, తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అలాంటి కొడాలి నాని తిరిగి గుడివాడలో వైసీపీ బలోపేతానికి ఆయన సిద్ధమయ్యారని తెలిసింది. మొన్న మధ్య కొడాలి నాని తన రాజకీయ వారసుడిగా తన సోదరుడి కుమారుడిని ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా తన తమ్ముడి కుమారుడైన కొడాలి అర్జున్ పేరును ప్రకటించారు. నానికి 2 కుమార్తెలు ఉండగా వారికి రాజకీయాలపై ఆసక్తి లేకపోవడంతో సోదరుడి కుమారుడిని వారసుడిగా ఎంపిక చేశారు. కొడాలి నాని 2029 ఎన్నికలలో స్వయంగా గుడివాడ బరిలో నిలవనుండగా, ఆ తర్వాత 2034 ఎన్నికలలో అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని స్పష్టమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఉండగా కొడాలి నాని మళ్లీ యాక్టివ్ అయ్యారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేయాలని సూచించారు. కేసులు పెట్టి జైల్లో వేస్తే 1 లేదా 6 నెలలు ఉంటామని, తరువాత బయటకు వస్తామని కొడాలి నాని అన్నారు. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా ఏకగ్రీవం కానివ్వబోమని ప్రకటించారు. అన్ని స్థానాలలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని కొడాలి నాని ప్రకటించారు. గుడివాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ తాను కూడా ఇక కార్యకర్తల చెంతనే ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, ఇక వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పడంతో ఇక గుడివాడ అడ్డాగా కొడాలి నాని పనిచేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.